మొదటి ఆటలో విజయం సాధించిన సన్ రైజర్స్ హ్యాట్రిక్ ఓటములతోటి దూసుకపోతూ ఉంది. హ్యాట్రిక్ ఓటములు అసలు ఎవర్రా మా ఓటమిని ఆపేదనేటువంటి తీరుగా వాళ్ళ ఆట ప్రదర్శన కనబరుస్తూ ఉంటే రెండు కన్నులు దాల్తలేవు ప్రేక్షకులకు, హైదరాబాద్ ప్రేక్షకులకు. ఓటములతోటి ఎవర్రా మమ్మల్ని ఆపేది, యుద్ధం మీరా మారా అన్నట్టు దూసుకపోతున్నారు ఓటమి పరంపరలో. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత మూడో ఓటమి అయిపోయిన తర్వాత ఈ హైదరాబాద్ ప్రేక్షకులు అప్పుడేం ఫస్ట్ ఆటకేమో ఏ బాల్ కొట్టకున్నా కమాన్ కమాన్ అని సపడలేదు. ఇప్పుడు 4 కొట్టినా కూడా ఇక గెలిచేదామా అన్న అనేది సప్పుడే కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఇక ఈ అంత పరంపర సాగిన తర్వాత ఇదేటో ఉందిరా, ఈడేదో దయంగియం పట్టిందో ఎవడన్నా 3 బాట్ల కాడ ఎవడన్నా పెట్టిపోయిండా ఏందనేటువంటి ఉద్దేశంతో నిన్న పెద్దమ్మ తల్లి గుడికి పోయారు వీళ్ళంతా. ఎవరు ఈ హైదరాబాద్ క్రికెటర్లంతా పోయి పూజలు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వీళ్ళకి తలా ఓ తాయిత కట్టియాలి, వీళ్ళకు తలా ఓ తాయిత కట్టించి ఇప్పుడు సన్ రైజర్స్ ఆటగాళ్ళని దించితే 4వ మ్యాచ్లో ఇవాళ రేపు ఉంది, ఇవాళ 4వ మ్యాచ్ ఉన్నట్టుంది. 5వ మ్యాచ్, 3 ఓటమి 1 విజయము, 5వ మ్యాచ్. ఈ 5వ మ్యాచ్లన్నా ఈ తాయిత ఒకటి తలా ఒకటి పిక్కలకు ఒకటి తాయిత కట్టిస్తే కనీసం ఆ శక్తులను పనిచేస్తే ఏమో అనేటువంటి సెటైర్లు నడుస్తూ ఉన్నాయి. వచ్చిరా జర అటెక్కరైనా ఇమాం దగ్గరకు ఆడుకోకపోతే ఇంత మంత్రి చోటి కడతాడు, పిక్కల పంటి తాయిత కడతాడు, ఆ తాయితను పట్టుకొని మీరు దూసుకోపోండి. ఇక్కడ వాస్తవానికి ఈ హైదరాబాదు మా హోమ్ టీం అంటారు. ఆ హోమ్ టీంలో ఈ ఓమోడు ఎవడు ఉండడు, మళ్ళీ ఆడెక్కడి నుంచో వస్తాడు, ఎక్కడి నుంచో వచ్చి హోమ్ టీం అంటూ ఉంటాడు. ఇదంతా ఒక ఏది మన మైండ్ సెట్ తోటి 1000 కోట్ల సామ్రాజ్యాలను తయారు చేసుకునేటువంటి ఒక విధానం. అదంతా ఎటో పోచి మనం